కూలిన ఆకాశ హార్మ్యాలు, శిథిలమైన భవనాలు, ధ్వంసమైన రోడ్లు. మయన్మార్, థాయిలాండ్లో భూకంపం సృష్టించిన బీభత్సం ఇది. గంటల వ్యవధిలోనే 7 వరుస భూకంపాలతో ఈ రెండు దేశాలు చిగురు టాకులా వణికిపోయాయి. భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా మిగిల్చాయి. మయన్మార్లో ఎక్కడ చూసినా శిథిలమైన బిల్డింగ్లే దర్శనమిస్తున్నాయి. ఇళ్ళు, ఆఫీసులు, హోటళ్లతో పాటు అక్కడ చాలా వరకు ధ్వంసం కూడా ఏర్పడినట్లు కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. What the fuck? Mate, what the fuck? Mate. Look, stand up, look. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటి వరకు 1000కి పైగా చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. మరో 1700 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. 16 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మయన్మార్ న్యూ క్యాపిటల్ సిటీ నేపిడాలో ఆసుపత్రులన్నీ భూకంప బాధితులతో నిండిపోయాయి. అయితే ముఖ్యంగా మయన్మార్లో మండలే నగరం పూర్తిగా ధ్వంసమైంది. భూకంప కేంద్రానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సిటీపై తీవ్ర ప్రభావం పడింది. ఇందులో 14 లక్షల మంది ఉన్నారు. ఈ నగరంలోనే ఎక్కువ మంది చనిపోయినట్లు అంచనా. భారీ భూకంపంతో జనజీవనం పూర్తిగా స్పందించింది. ఇక రోడ్లు, బస్సులు, రైల్వేలు కూడా సబ్వేలు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. బస్సులు, రైల్వే సర్వీసులు కూడా నిలిచిపోయాయి. స్కూళ్లు మూతపడ్డాయి. ఆఫీసులకు కూడా సెలవులు ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని విభాగాలకి సంబంధించి ఇప్పటికే సేవలకి సంబంధించి కూడా నిలిపివేశారు. దానికి సంబంధించి సెలవులు కూడా ప్రకటించడం మనం చూస్తున్నాం. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతింది. కరెంటు కూడా నిలిచిపోయింది. మయన్మార్, థాయిలాండ్ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. భారత తక్షణ సాయం కింద 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ ని కూడా అందించడం కూడా మనం చూస్తున్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం హిండన్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరింది. వీళ్ళకి సంబంధించి సహాయక చర్యలనేవి కొనసాగించడానికి. Don't